ఈ చట్నీ కోసమని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, పావు టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్లు మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పప్పుల్ని 2 నిమిషాలు ఫ్రై చేసి, తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వీటిని కూడా 1 నిమిషం ఫ్రై చేయాలి. చూసారు కదా, ఇంత అల్లాన్ని పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని 8 నుండి 10 ఎండుమిరపకాయలు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేసుకొని బెల్లం కరిగే వరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత దీనిలో రుచికి తగినంత ఉప్పు, పొట్టు తీసిన 8 వెల్లుల్లి వేసుకొని ఒకసారి కలిపి దీనిలో పావు కప్పని నీళ్లు వేసుకొని నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. నీళ్ళన్నీ ఎగిరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసి తాలింపు వేసుకోవడమేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.